కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారితో తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరోసారి చాటుతూ ఆడికృత్తిక మహోత్సవం సందర్భంగా టీటీడీ సాంప్రదాయబద్ధంగా శ్రీవారి సారెను సమర్పించింది. వేద మంత్రాలు, ఆలయ మర్యాదల నడుమ జరిగిన ఈ కార్యక్రమం భక్తుల్లో భక్తి భావాన్ని నింపింది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆడికృత్తిక మహోత్సవాన్ని పురస్కరించుకొని టీటీడీ తరపున తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సాంప్రదాయబద్ధంగా శ్రీవారి సారెను సమర్పించారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించారు. టీటీడీ ప్రతినిధులు ఆలయ మర్యాదలతో తిరుత్తణి చేరుకొని శ్రీవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, ప్రసాదాలు, ఇతర మంగళ ద్రవ్యాలను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణ మధ్య సారెను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తిరుత్తణి ఆలయం కూడా ఒకటి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు శూర పద్మాసురుని సంహరించిన అనంతరం శాంతిని పొందిన పవిత్ర క్షేత్రంగా ఈ ఆలయానికి విశిష్ట స్థానం ఉంది. ప్రతి సంవత్సరం జరిగే ఆడికృత్తిక మహోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాల మధ్య కొనసాగుతున్న ఈ సారె సాంప్రదాయం 2 మహాక్షేత్రాల ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రత్యేకగా భావిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక సాంప్రదాయాలను పరిరక్షిస్తూ తరతరాలకు అందించే దిశగా టీటీడీ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ యంత్రాంగం ముమ్మరంగా సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు పాల్గొని వివిధ శాఖల ఏర్పాట్లను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ బస్సులను అవసరానికి అనుగుణంగా పెంచాలని, వాహనాల పార్కింగ్కు ముందుగానే ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్ల పంపిణీ విస్తృతంగా చేపట్టాలని సూచించారు. విద్యుత్ కేబుళ్లు, తాత్కాలిక విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా గరుడ సేవ, చక్రస్నానం రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తిరుపతి జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ తిరుపతిలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఇప్పటికే సంబంధిత శాఖలతో సమావేశాలు నిర్వహించినట్లు కూడా చెప్పారు. అలాగే ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ దేశాల నుంచి కూడా కళా బృందాలు పాల్గొనేలా చర్యలు చేపట్టినట్లు అన్నారు.
ఇక బ్రహ్మోత్సవాల్లో భద్రతా ఏర్పాట్లపై సివిఎస్ఓ జిల్లా ఎస్పీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ పేరు వినగానే గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి మహోత్సవాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు ఎలా వచ్చింది? ఈ మహోత్సవాలను మొదట నిర్వహించింది ఎవరు? ఆ పురాణ విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కేవలం ఆలయ ఉత్సవాలు మాత్రమే కావు. అవి వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక మహత్తర ఆధ్యాత్మిక సాంప్రదాయం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలియుగంలో శ్రీనివాసుడిగా శేషాచలంపై కొలువుదీరిన తర్వాత దేవతలందరూ ఆనందోత్సాహాలతో స్వామివారిని దర్శించటానికి వచ్చారు. ఆ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు భూలోకంలోనే స్వామివారి వైభవాన్ని ప్రపంచానికి చాటాలని సంకల్పించాడు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తొలిసారిగా 9 రోజుల పాటు మహోత్సవాలను నిర్వహించి దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులతో కలిసి స్వామివారిని ఊరేగింపుగా సేవించాడని పురాణాలు వివరిస్తున్నాయి. బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాలకు తొలి నిర్వాహకుడు కావటంతో ఈ మహోత్సవాలకు బ్రహ్మోత్సవాలు అన్న పేరు వచ్చింది. ఇప్పటికీ తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన రథం ముందు చిన్న రథం కనిపిస్తుంది. దీన్ని బ్రహ్మరథం అని పిలుస్తారు. ఈ చిన్న రథంలో అదృశ్య రూపంలో బ్రహ్మదేవుడు ప్రయాణిస్తూ స్వామివారి ఉత్సవాలను స్వయంగా వీక్షిస్తాడని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో జరిగే ప్రతి వాహన సేవకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. శేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, కల్పవృక్ష వాహనం, మోహిని అవతారం, గరుడ సేవ, హనుమంత వాహనం, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, రథోత్సవం, అశ్వవాహనం ప్రతి సేవలో శ్రీవారి విశ్వరూపం భక్తులకు దర్శనమిస్తుంది. అందులో గరుడ సేవకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. ఆ రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటారు. ఇక చివరిగా చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ చక్రస్నానాన్ని దర్శిస్తే అనేక పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒక్కసారే జరుగుతాయని అందరికీ తెలుసు. కానీ ఈ ఏడాది మాత్రం తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దానికి కారణం ఏమిటి అనే విషయం పరిశీలిస్తే కనుక సాధారణంగా చాంద్రమాన పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అయితే కొన్నేళ్లకు ఒకసారి చాంద్రమాన గణనలో అధిక మాసం వస్తుంది. సూర్యమాసం, చంద్రమాసం మధ్య ఏర్పడే కాల వ్యత్యాసాన్ని సరిచేయటానికి ఈ అదనపు మాసాన్ని నిర్ణయించారు. అందుకే దీన్ని అధిక మాసం అని పిలుస్తారు. అధిక మాసం వచ్చిన సంవత్సరాల్లో తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆగమ సాంప్రదాయం. మొదట నిర్వహించేవి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఇవే ప్రధాన బ్రహ్మోత్సవాలుగా భావిస్తారు. ఆ తర్వాత అధిక మాసం కారణంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ 2 ఉత్సవాల్లో కూడా శ్రీవారు భక్తులకు వివిధ వాహనాలపై దర్శనమిస్తారు. అయితే ఆగమ సాంప్రదాయం ప్రకారం కొన్ని క్రతువులు, విధానాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. కానీ భక్తులకు లభించే ఆధ్యాత్మిక ఆనందం మాత్రం రెండింటిలోనూ సమానంగా ఉంటుంది. అధిక మాసం ప్రతి ఏడాది రాదు. అందువల్ల 2 బ్రహ్మోత్సవాలను ఒకే సంవత్సరంలో దర్శించే అవకాశం కూడా చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ఏడాది అలాంటి దివ్య అవకాశం భక్తులకు దక్కనుంది. అందుకే దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు కేవలం ఉత్సవాలు మాత్రమే కావు. అవి భక్తి, సాంప్రదాయం, ఆగమశాస్త్రం, దైవానుగ్రహం కలిసిన ఒక మహా ఆధ్యాత్మిక వైభవం. యుగాలు మారినా ఈ సాంప్రదాయం మాత్రం నేటికి అదే భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ ఉండటం తిరుమల మహిమకు నిదర్శనం.
బ్రహ్మదేవుడు ప్రారంభించిన దివ్య సాంప్రదాయంగా భావించే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రతి భక్తుడి జీవితంలో ఒక అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతి. ఇక ఈ ఏడాది అధిక మాసం కారణంగా 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించటం మరింత విశిష్టతను సంతరించుకుంది. ఈ అరుదైన దివ్యోత్సవాలను భక్తి శ్రద్ధలతో దర్శించి శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవి నేటి తిరుమల వైభవ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.